రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓరుగల్ పర్యటన రద్దు అయినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయితే వర్షం కారణంగా వాతావరణం అనుకూలించకపోవడంతోనే ముఖ్యమంత్రి పర్యటన రద్దు అయినట్లు తెలుస్తుంది. ఉరవకల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అలాగే ప్రజాప్రతినిధులతో సమావేశం, ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంతో పాటు బహిరంగ సభ కూడా నిర్వహిస్తారని అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కానీ ముఖ్యమంత్రి పర్యటన రద్దు అయిందని తెలియడంతో అధికారులంతా అక్కడి నుంచి వెనుదిరిగి వచ్చారు. అయితే ఇంతకు ముందు ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పత్తికొండ మండలంలోని పుచ్చకాయల మడ గ్రామంలో నిర్వహించాలని ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణం మొదలు హెలిప్యాడ్ ప్రాంతాలన్నీ కూడా ఏర్పాట్లు చేశారు. కానీ జిల్లాలో గత 2-3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వాతావరణం అనుకూలించకపోవడంతో పత్తికొండ కర్నూలుకు దూరంగా ఉండడంతో ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి వాతావరణం అనుకూలించడం లేదని కారణంతో పత్తికొండలో నిర్వహించాల్సిన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని రద్దు చేశారు. అయితే ఓర్వకల్ ఎయిర్పోర్టుకు సమీపంలో ఉన్నటువంటి ఓర్వకల్ మండల కేంద్రంలోనే ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నిన్న సాయంత్రం నుంచి ఈరోజు ఉదయం వరకు అధికారులు ఎంతో శ్రమించి ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కలెక్టరు రంజిత్ బాషా, ఎస్పీ బిందు మాధవ్, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు అందరి సహకారంతో ఈరోజు ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేసేందుకు శతవిధాల ప్రయత్నాలు చేశారు. ఒకవైపు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసి ఎలాంటి లోటుపాట్లు అవకాశం లేకుండా పనులు పూర్తి చేశారు. జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. అంతేకాక ఓరకల్ మండలం చుట్టుముట్టు గ్రామాలలో కొన్ని గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు స్థానికంగా కొంత ముఖ్యమంత్రి పర్యటనకు అడ్డుకునేందుకు వస్తారనే అవకాశం ఉండడంతో పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. సీఎం పర్యటన రద్దు కావడంతో ఊపిరి పీల్చుకున్నారు.